పరలోకబంధన పరమ తండ్రి, పాపుల రక్షక, పాపుల పాలడి దైవమా, మహోన్నతుల మహోపకారి, దేవాది దేవ, రాజాది రాజా, యేసయ్య తండ్రి, మీకే స్తుతి 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 స్తోత్రము తండ్రి. నేను పాపులను రక్షించటకు తండ్రి, ఆ మోయలేని సులువును మీరు మోసి, ఆ సులువు మనపై రక్తము జాలలుగా కార్చి నేను పాపులను రక్షించారు కదా ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రములు తండ్రి. వేలాది వందనాలు ప్రభా. ఇప్పుడు తండ్రి మీ యొక్క సేవకురాలు ఆలిస్పూన్ స్వామి గారు తండ్రి సువార్తను ప్రకటించబోతున్నారు ప్రభా. నేను ఆమెకు లోతైన మర్మాలు తెలియజేసి కంఠస్వరాన్నిచ్చి చక్కగా నేను సువార్తను ప్రకటించినట్లు ఆమెను ఆశ్రయించండి ప్రభా. నేను చూసిన వారందరూ నేను స్వస్థపడినట్లు వాళ్ళ కష్టాలు బాధలు తీర్చి వాళ్ళు ఆశ్రయించండి ప్రభా. మీకే స్తుతి స్తుతి స్తోత్రము తండ్రి. ఇప్పటివరకు మీరు పాపులందరినీ రక్షించిన కొరకు వేలాది వందనాలు ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రాలు చెల్లించుకుని రానయ్యన్న యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఫాస్టింగ్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున దేవునికి స్తోత్రం. మీకందరికీ వందనాలు. వాక్యానికి ముందు సహోదరి గురించి 2 మాటలు. సహోదరి దేవుని నమ్మక ముందు విగ్రహారాధన చేస్తూ దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఏర్పరచుకొని మహిమగల సువార్త ప్రకటించమని దేవుడు చెప్పగా ఆమె ఆ విధముగా సువార్త ప్రకటిస్తూ వచ్చును. పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఆ సహోదరి ఎన్నో కృపా వరాలతో స్వస్థత వరము, వాక్య పరిచర్య వరము, దేవుని పట్టిన వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి విడుదల, క్యాన్సర్ గడ్డలు, గర్భసంచి వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత కలిగను. అలాగే పల్లెల్లోనూ తిరిగి సువార్త ప్రకటించారు, వీధి వీధుల్లో పత్రికలు పంచారు, వీధి సేవ చేశారు, జైలు పిల్లలకు వెళ్ళి సువార్త ప్రకటించారు. ఈ విధంగా డ్రామాల ద్వారా, సండే స్కూల్ పిల్లల ద్వారా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని కొరకు చక్కగా వాడబడుతున్నారు. మాంత్రికులు, చేతబళ్ళు చేసిన వాళ్ళు ఈ విధంగా వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారికి కూడా విడుదల కలిగింది. దేవుని శక్తి ద్వారా ఆమె సువార్త ప్రకటిస్తుండగా ఈ విధంగా ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు దేవుడు ఆమె చేత చేయిస్తూ సువార్త సేవ చేయించుకుంటున్నారు. అన్యుల మధ్య పరిచర్య చేసినప్పుడు అన్యులందరూ దేవుని దగ్గరకు వచ్చి ప్రభుని నమ్ముకుంటున్నారు. తెలుగు తెలియని ఒక సహోదరి దేవుని స్వరము విన్నప్పటి నుంచి తెలుగు భాష నేర్చుకుని తెలుగుతో మాట్లాడుతూ మినిస్ట్రీ చేస్తూ దేవుని కొరకు ఎంతో నమ్మకంగా సేవ చేస్తున్నారు. ఇప్పుడు దేవుని వాక్యం అందిస్తారు, విని దేవుని మహిమ. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ప్రియులారా, గత వారంలో దేవునికి అనుకూలమైన ప్రార్థన కదా, ఇస్కియా, సాలమోను మనం విన్నాము. అంటే ఇద్దరిలో అనుకూలమైన ప్రార్థన చేసి కూడా దేవుని దగ్గర వరం పొందుకొని దీవెనలు పొంది పడిపోయిన సొలొమోను. ఇస్కియా కూడా పడ్డాడు కాబట్టి వ్యాధి వచ్చింది. దేవునికి స్తోత్రం. మనకు కూడా ఏదైనా దేవుని ఇష్టంగా ఉండి హింసలు, శ్రమలు, వ్యాధి, బాధలు వస్తే దిగులు పడకండి. దేవుడు నరకానికి మాత్రం మనల్ని తోయడు. ఎందుకంటే ఎబ్రీ 10:38 రాయబడింది, నా హృదయానికి సంతోషం ఉండదు, బలహీనంగా ఉంటే వెనక తీస్తే కానీ సంతోషం ఉండదు, కాబట్టి నశించుట కాదు అని ఉంది. దేవుని పిల్లలు బలహీనమైతే కనుక ప్రియులారా, వెంటనే అంటే మారు మనసు పొందుకుంటే దాన్ని తెలుసుకొని మనం తిరిగితే దేవునికి ఇష్టంగా తిరిగినట్టు అయితే తప్పకుండా క్షమిస్తే దేవుడు దయగల దేవుడు, ప్రేమగల దేవుడు కదా, క్షమిస్తాడు. అలా విన్నాము. మరి ఈ ఎపిసోడ్ కూడా సహాయపడిన ప్రియులు ఉన్నారు. రుక్మణి సహోదరి చిరంజీవి గారు, అలాగే విశాలాక్షి సహోదరి అంటే కుమారులు మనోహర్ గారు, శ్వేత, ప్రియదర్శిని, చిన్న కుట్టి బాబు వాళ్ళ కుటుంబానికి, మనోహర్, లావణ్య వాళ్ళ కుటుంబానికి, ముఖ్యంగా విశాల సహోదరికి నా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. అందరికీ క్షేమంగా ఉండాలని, మరి ఒక మనవడు పుట్టాలని ప్రార్థన చేస్తున్నాను. దేవునికి స్తోత్రములు. మాణిక్యాలరావు బ్రదరు, నారాయణ గేడే, లావణ్య, ప్రవీణ్, ఆ కుటుంబానికి కూడా నా నిండు వందనాలు. దేవుడి మిమ్మల్ని ఆశీర్వదించి స్థిరపరిచి దీవించిన గాక. అరుణ ప్రభాకర్ గారు, అమూల్య కూడా సంతానం కావాలి,
అలాగే ప్రవీణ్కు వివాహం కావాలి కుమారుడికి. దేవునికి వందనాలు. మీరు కూడా చెయ్యండి ప్రియులారా, దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఒకరికొకరు చేయాలి కదా మనం కూడా, అలాగే మనం చేసుకుందాము. ప్రార్థన దేవుడు ఆలకించే దేవుడు, జవాబిచ్చే దేవుడు. విమలారెడ్డి గారు, ఆ సహోదరికి దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవునికి కోట్లాది వందనాలు, స్తోత్రం. నిజంగానే చాలా భయపడ్డారు. దేవుని మహాకృప వాళ్ళకిచ్చారు. కుమారుడు కుమార్తెలు కుటుంబాలని కూడా దేవుడు సంపూర్ణ రక్షణలో నడిపించలాగా ప్రార్థిస్తాము. బిడ్డకు స్వస్థత కావాలని కూడా ప్రార్థిస్తాం. ఆ కుటుంబానికి కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. వాక్య భాగానికి వెళ్దాము. ఇర్మియా 31 అధ్యాయము 3వ వచనం. ఇర్మియా గ్రంథము 31 అధ్యాయము 3వ వచనం. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడవక నీ ఎడల కృప చూపుచున్నాను. ఆమేన్. సజీవుడైన దేవా, ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, పవిత్రుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తోత్రములు. వాక్యమై ఉన్న దేవానికి స్తోత్రములు. నాయనా, మీరే మాట్లాడండి, నన్ను పక్కకు నెట్టివేయండి ప్రభా. మీరు వచ్చి మాట్లాడితే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. నాయనా, ప్రతి కుటుంబం స్పాన్సర్ చేసిన కుటుంబాలని ఆశీర్వదించి దీవించండి ప్రభా. నీ కృపల వర్ధిల్ల చేయండి. నెమ్మది, శాంతి, సమాధానం వాళ్ళకి అనుగ్రహించమని ప్రేమగల ప్రభా కుటుంబాలందరినీ ఆశీర్వదించండి. చూస్తున్న బిడ్డల్ని కూడా ఆశీర్వదించమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు శక్తిగల నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తూ అతి వినయంతో అడిగి వేడుకొంచున్న పరలోకమందున మా తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్యము ప్రియులారా, చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా చెప్పాడని ఇర్మియా గారు చెప్తున్నాడు. యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమైనది. ఏమని? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. బా, ఎంత గొప్ప దీవెన కదా. అందరూ ప్రేమిస్తారు, అంత కొంత ఏదో ఒక మాట అంటే పడిపోతాము, వదిలేస్తారు, ఆ ప్రేమలు ఉండవు. అందుకే దేవుడు అన్నాడు, అంత్యకాలంలో ప్రేమ చల్లారిపోతాయి, అక్రమ విస్తరిస్తుంది అన్నాడు. ప్రేమలు చల్లారిపోతాయి, కానీ దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ, విడువని ప్రేమ. అదే దేవుడు ప్రేమయ్యి ఉన్నాడని 1 యోహాను పత్రిక 4:8 కూడా రాయబడింది ప్రియులారా. ఆయన ప్రేమయ్యి ఉన్నాడు. ప్రేమ అంటే యేసు ప్రభువే. ప్రేమయ్యి ఉన్నాడు. యేసు ప్రభుని ధరించుకుంటే మనం కూడా ప్రేమిస్తాము, క్షమిస్తాము. కనుక ప్రియులారా, ప్రేమ శాశ్వతమైన ప్రేమ. యోహాను సువార్త 13:1 మనం చూస్తే ఎంతవరకు ప్రేమిస్తాడంటే అంతమ వరకు ప్రేమిస్తానని రాయబడింది. ఆయన ప్రేమయ్యి ఉన్నాడు. ఇది శాశ్వతమైన ప్రేమ. ఎంతవరకు ప్రేమిస్తాడంటే అంతమ వరకు. మరి యోహాను సువార్త 3:16 లోకమును ఎంతో ప్రేమించాను. ఒక్క మనిషిని కాదు, ప్రతి నరుడు ప్రతి మనిషిని ప్రేమిస్తున్నాడు. కానీ ఆయన ప్రేమించే వాళ్ళు లేరు. కానీ చాలా ఆశీర్వాదాలు ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియులారా. ఆశీర్వాదాలు అంతా కావాలంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:24 మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగును గాక. దేవునికి స్తోత్రం ప్రియులారా. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవారు, యేసు ప్రభు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. కానీ ఆయన ప్రేమలో ఏమేమి పొందుకుంటామని ఇక్కడ మనం చూసినట్లయితే శ్రేష్టమైన ప్రేమ ప్రియులారా, విడవక కృప ఇస్తున్నాడు. కృప వల్ల ఏం కలుగుతుంది? ఎఫెసీ 2:8 ప్రకారము రక్షణ మీ వల్ల కలిగని కాదు, స్వనీతి వ్యర్థం. స్వనీతి వల్ల రక్షణ లేదు. ఆయన వరం ఇచ్చాడు, కృప. ఆ కృపే రక్షణ. కృప అంటే ఉచితం, ఉచితమైన జీవం, ఉచితమైన రక్షణ, ఉచితమైన ప్రాణం, ఉచితమైన పరలోకం, బా ఉచితమైన మహిమ, ఉచితమైన వెలుగు, ప్రకాశము, ఉచితమైన వాక్కు మనకిచ్చాడు ప్రియులారా. అదే కృప. ఈరోజు మనం సజీవులుగా ఉన్నామంటే ఆయన మహాకృప. విడవక ప్రేమిస్తున్నాడు కనుక ఆయన కృప మనకిస్తా ఉన్నాడు. కనుక ప్రియులారా,
దేవాది దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడని ఇప్పుడు చూస్తున్నాము కదా. కనుక మనం ప్రేమిస్తున్నామా? ఇందాక సొలొమోను గురించి ధ్యానించాం. ఆయన ప్రేమ ఏమైపోయింది? బానిస, కామ పిశాచులు పడిపోయాడు. అన్య జనాంగాన్ని ప్రేమించి పెళ్లి చేసుకొని వాళ్ళు కట్టించి మన గుళ్ళ కట్టించి వాటి కూడా నమస్కారం చేసినాడు. నశించిపోయాడు, పరలోక రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. అవును ప్రియులారా, ఆయన కృప నిజంగానే ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించలేదు. యోసేపు ప్రేమించాడు శాశ్వతమైన ప్రేమతో. దానియేలు ప్రేమించాడు. ఎలీషా ప్రేమించాడు. ఏలియా కూడా ఏం చేశాడు? భయపడ్డాడు కదా. 450 మందిని యెహోవాయే దేవుడు అని ఎంత చక్కగా విజయం ఇచ్చాడు, జయప్రదంగా. ఎంత వైరాగ్యంతో, అయ్యో వీళ్ళంతా ఇశ్రాయేల్ జనాలే, నశించిపోతున్నారే, బొమ్మల్ని మొక్కుంటా అని ఎంతో ఆశతో ఆసక్తితో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తుంటే ఆ రాజు కూడా ఏమన్నాడంటే, నీ వల్లే నా ప్రజలకు కరువు వచ్చింది, నీ వల్లే నా ప్రజలకంతా ఏమొచ్చింది, కష్టాలు వచ్చాయి అని చెప్పాడు. కానీ ఆయన ఏం చెప్పాడు? నా వల్ల కాదు, నేను ఒక షరతు పెడతాను, మీరు ఇది వింటారా, సరి చేసుకుంటారా అన్నారు. సరే చెప్పు అన్నారు. 450 మంది 2 ఎద్దు తీసుకురండి, మీరు ఒకటి నేను ఒకటి. ఫస్ట్ మీరు బలి ఇచ్చి కట్ చేసి పెట్టండి. బలిపీఠము అగ్నితో పక్షిస్తూ, నిజంగా నీ దేవుడు దేవత ఉంటే అది అగ్నితో పక్షిస్తుంది, లేకపోతే ఇటు తిరగండి. ఏ దేవుడైతే అగ్నితో పక్షిస్తుందో అదే నిజమైన దేవుడు అని వైరాగ్యంతో చెప్పాడు. ప్రియులారా, చాలామంది నన్ను అడుగుతారు, నువ్వు పరలోకం చూసి వచ్చావా అంటారు. అవును అంట. ఏలియా చూశాడా దేవుడిని? ఎంత వైరాగ్యంతో, ఎంత ఖచ్చితంగా చెప్పాడు. అలాంటిదే మేము పలుకుతాము. ఒకప్పుడు మనోనేత్రం గుడ్డి, ఇప్పుడు తెరవబడింది. గుడ్డివాడు చెప్పాడు, అప్పుడు చూడలేదు, ఇప్పుడు చూచుచున్నాను, ఒక్కటే నాకు తెలుసు అన్నాడు. అలాగే మనోనేత్రం తెరవబడితే చూస్తాం. 1 కొరింథీ 2:10 అదే ఉంది. మనిషి సంగతులు మనుషులకే తెలుసు, మనిషి ఆత్మకే తెలుసు, కానీ మిగతా వాళ్ళకి తెలీదు. ఎవరిది వారికే తెలుసు, చెప్తేనే తెలుసుకుంటాం. అలాగే దేవుని ఆత్మ కలిగిన వారు దేవుని సంగతులు పలుకుదురు. ఎంత గొప్ప ఆశీర్వాదం ప్రియులారా. కనుక మనము కూడా దేవుని ఆత్మ కలిగిన కనుకనే ఖచ్చితంగా పరలోకం చూశాను అని చెప్తున్నా. నేను కూడా నా మనోనేత్రం తెరవబడింది, ఆత్మ నేత్రాలు తెరవబడ్డాయి, ఆత్మ కార్యం కనబడుతుంది. మరి ఎందుకు భయపడాలి? చెప్పాను, చూస్తాను, నేను చూశాను కాబట్టి మీకు చెప్తున్నాను. నాకు తాళం చెవి ఇచ్చాడు దేవుడు, మిమ్మల్ని కూడా తీసుకుపోతాను పరలోకానికి, రండి. అవును ప్రియులారా, అవును. విశ్వాసం అలాంటి విశ్వాసంతో మనము దేవుని ప్రేమించాలి, నమ్మాలి. వాక్యమే దేవుడు, వాక్యమే జీవంగల మాటలు, వాక్యమే బ్రతికిస్తుంది, వాక్యమే వాళ్ళ చల్లింపచేస్తుంది, జీవింపచేస్తుంది. వాక్యం అంది నిలిస్తే ఫలిస్తాం, బహుగా ఫలిస్తాం. కనుక మనం ఏం చేయాలా? నమ్మాలి, విశ్వసించాలి. దేవుని అదే ప్రేమించడం. దేవుడు ఒక మాట అన్నాడు, నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు సులభం అన్నాడు. యోహాను సువార్త 14:14. అవును ప్రియులారా, ఈ దేవుని ప్రేమిస్తే ఆజ్ఞ సులభం. మనం ఎవరైనా ఒకరు ప్రేమించే వాళ్ళు వస్తారనుకోండి, చాలా బాగలేక పడుకొని ఉంటాము, అప్పుడు వాళ్ళు వస్తే లేస్తామా లేదా? బాగా వాళ్ళకి ఇష్టమైన చేసి పెడతామా లేదా? అదే ప్రేమ అంటే. వాళ్ళు ప్రేమిస్తున్నాం కనుక ఆ నొప్పులు ఎగిరిపోతాయి, బాధలు ఉండవు. అలాగే శ్రమ వస్తే, కష్టాలు వచ్చినా, ఏది వచ్చినా దేవుని ప్రేమిస్తే విడిచిపెట్టము. ఆయనకి ఇష్టంగానే నడుస్తాం, ఆయన విశ్వాసిస్తాం, ప్రార్థిస్తాం, వాక్యం ధ్యానిస్తాం, ఆరాధనలకు వెళ్తాం, సహవాసానికి వెళ్తాం. తప్పకుండా ప్రియులారా విడిచిపెట్టము. అదే దేవుని ప్రేమించడం. ఆయన ఆజ్ఞ ఎందు ఆనందించేవారే దేవుని ప్రేమిస్తారు. కనుక ఇక్కడ మనం చూస్తున్నాం, దేవుడు ఎంత చక్కగా మనతో మాట్లాడి
అలా చేస్తాడు ప్రియులారా. కనుక మనం ప్రేమించి దేవుని ప్రేమ మనం పొందాలంటే ముందు మనం కూడా ప్రేమించాలి. దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎలాంటి ప్రేమ? శాశ్వతమైన ప్రేమ. అందుకే నేను కృప విడకుండా ఉన్నానన్నాడు. కృప చూపుచున్నాను, విడవక నీడల కృప చూపిస్తూనే ఉన్నాను, దయ చూపిస్తూనే ఉన్నాను, కనికరం చూపిస్తూనే ఉన్నాను. ఎందుకంటే నేను ప్రేమిస్తున్నాను కనుక. ఏది చేసినా, నన్ను తిరస్కరిస్తున్నా, ఆజ్ఞలు మీరినా, పాపం చేసినా, ఎన్ని కలిగినా విడవక ప్రేమిస్తున్నాను, విడవక ప్రేమిస్తున్నాను. పర్వతం తొలగిన, మెట్టలు దద్దరిన నా కృప నేను విడిచిపోదు అన్నాడు. నీకు ఏది కలిగినా సరే నా కృప మాత్రం విడిచి పోనే పోదు. అలాంటి కృపగల దేవుడు. కీర్తన గ్రంథంలో ఒక చక్కటి కృప ఉంది. నాకు ఆ వాక్యం చాలా ధైర్యపరిచే వాక్యము. ఇక ముందు కూడా మీకు చెప్పాను. 103:11. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. అబ్బా! ఒకవేళ మనం కృంగి ఉన్నామేమో, బాధల్లో ఉన్నామేమో, వేదనతో ఉన్నామేమో, ఎవరు విడిపించలేని స్థితిలో మనం ఉన్నామేమో, ఎవరి వల్ల కానిది మనం ఉన్నామేమో, ఈ వాక్యం బలపరుస్తుంది ప్రియులారా, ధైర్యపరుస్తుంది మనల్ని. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో, భూమి కంటే ఆకాశం ఎంత దూరం, ఆయన ఎడల భయభక్తి కల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. అంత అధికం, దానికంటే ఎక్కువగా ఉంది. భయం ఉందా? దేవుని ఎడల భయం కలిగి సత్క్రియలతో నడుచుకుంటే బాధ వచ్చిందా, శ్రమ వచ్చిందా, రోగం వచ్చిందా, ఏది కలిగిన నేను అంటా ఉంటాను మా ప్రేయర్కి వచ్చే వాళ్ళకు, ఏదన్నా రాని మరణానికి కూడా భయపడకండి అంటాను. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్తాము? ఇప్పుడు హాస్టల్లో ఉంటాము చాలామంది, నేను ఉన్నాను అందుకని చెప్తున్నా. అలా ఉన్నప్పుడు ఇంటికి వెళ్తామంటే, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఎంత సంతోషం కదా. స్నేహితులతో కొంచెంసేపు మాట్లాడి, ఒకవేళ లాస్ట్ అయితే కన్నీరు పెట్టి ఏడుస్తూ కవిగిలించుకొని అలా వెళ్తాము. అదే రీతిగా మనం మరణము, కొంతమంది ఇక్కడ ఏడుస్తారు, బాధపడతారు, విడిచి వెళ్తా ఉన్నామని. అయితే ఎక్కడికి వెళ్తాము? వచ్చిన చోటే తల్లింటికి, తండ్రి ఇంటికి వెళ్తున్నాం. ఎంతో సంతోషం. ఆత్మకు చావు లేదు, ఆత్మ చనిపోదు, యుగ యుగాలు జీవిస్తుంది ప్రియులారా. అక్కడికి వెళ్తాం మనం. రోగం ఉండదు, మరణం ఉండదు, వ్యాధి ఉండదు, బాధలు ఉండదు, కష్టాలు ఉండదు, కన్నీరు అస్సలు ఉండదు. అందుకే దేవుడు పిలిచాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను అన్నాడు. ఎన్నిసార్లు నేను రండి రండి గురించి చెప్పాను. విందుకు పిలిచాడు రండి అని, పరలోకానికి పిలిచాడు రండి అని, శాంతికి రండి అని పిలిచాడు. ప్రియులారా, ఎంత ఆనందంగా దేవాది దేవుడు మనల్ని పిలుస్తూనే ఉన్నాడు. ప్రయాసపడుతున్నారా, భారం మోస్తున్నారా, దుఃఖపరుస్తున్నారా, నా సిలువ యొద్దకు రండి. యెషయా 2వ అధ్యాయంలో అదే రాయబడింది. వేల మంది పరిగెత్తి వస్తారు కల్వారి కొండ దగ్గరికి అని రాయబడింది. ప్రవచనం ఉంది. అలాగే మనం కూడా దేవుని దగ్గరికి వచ్చి ఉన్నాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. మనం ప్రేమిస్తున్నామా? మనం ప్రేమిస్తున్నామా? కష్టాల్లో, బాధలో సణుగుతున్నామా? ప్రార్థన చేయక మానేస్తున్నామా? ఆరాధనకు వెళ్ళకుండా మానేస్తున్నామా? ప్రియులారు, ఒక్కసారి మనల్ని పరీక్షించుకుందాం. రెండోదిగా మనం చూస్తే 1 సమూయేలు గ్రంథము 25:28 వచనం చదువుకుందాము. 25:28. నీ దాసురాలైన నా తప్పు క్షమించుము, నా ఏలిన వాడవు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు కనుక నా ఏలిన వాడవు నీకు ఆయన శాశ్వతమైన సంతతి నిచ్చును. నీవు బ్రతుకు దినములన్నిట నీకు అపాయం కలగకుండను. కలగకుండను, అపాయము కలగదు. అంటే ఎవరు పుడతారు? శాశ్వతమైన సంతతి. నా తప్పు క్షమించుము అంటే ఇక్కడ మనం చూస్తున్నాము, అబిగయలు వస్తూ ఉంది. ఎందుకంటే అబిగయలు భర్త నాబాలు, వాళ్ళు చాలా మొరటోడు. నాబాలు మొరటోడు, భార్య అబిగయలు స్వబుద్ధి కలగ దాన్ని. చాలా చక్కటి గుణం, మంచి ధనవంతుడు, భాగ్యవంతుడు. అలాంటప్పుడు అరణ్యములో దావీదు అరణ్యములో ఉన్నాడు కదా అప్పుడు. ఎందుకంటే
శత్రువులు తరుముకుంటుండగా, కుమారుడు కూడా తరుముకుంటుండగా, అప్పుడు ఆహారం కొరకు గొర్రెలు వీళ్ళు చూసుకున్నారు. దావీదు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా చూసుకుంటా ఉంటే, ఇప్పుడు వాళ్ళు గొర్రె బొచ్చ కత్తిరించేటప్పుడు విందు చేస్తారు. ఇప్పుడు వాళ్ళు చేస్తూ ఉంటారు, మీరు వెళ్ళి మనకు ఆహారం తేయండి, తీర్చుకోండి అని దావీదు పంపిస్తే, దానికి ఏమంటాడు దావీదెవడు చూడండి ఎంత ఇదిగా చెప్తాడో. గొర్రె బొచ్చ కత్తిరించు, నేను నశించిన పశు మాంసము తీసి నేను బొత్తిగా ఎరుగని వారిని కిత్తునా అని దావీదు దాసునితో చెప్పగా, చూడండి ఎంత బాగా చెప్పాడు. యెషయా కుమారులకు తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. నేను సంపాదించుకొనిన అన్నపానములు చూసారా ప్రియులారా అని చెప్పి దావీదెవడు చూడండి అట్లా మాట్లాడతాడు. అది వచ్చి అబిగైల్ అప్పుడు లేదు, మళ్ళీ వాళ్ళ దాసులు చెప్పేస్తారు. చెప్తే ఏం మాట్లాడలేదు. గొర్రెలు గంత కట్టుకున్నది చక్కగా 200 రొట్టెలు, నాబాలుకి ఏమి చెప్పక 2 ద్రాక్ష రసం దిత్తులు, వండిన 5 గొర్రెల మాంసము, 5 మానికల వేచిన ధాన్యము, 100 ద్రాక్ష గొలలు, అబ్బా 200 అంజూరపు అడలను గార్ధబొమ్మల మీద వేయించి, మీరు నాకంటే ముందుగా పోండి, నేను మీ వెనుక నుండి వచ్చేదను అని పనివారికి ఆజ్ఞాపించి గార్ధబొమ్మ మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా దావీదు అతని జనులను ఆమెకి ఎదురుపడిరి. ఆమేన్. వాళ్ళు ఎప్పుడైతే ఎదురుపడ్డారో వీళ్ళు అక్కడ వెళ్ళి చెప్తారు. మరి ఈమె కూడా ఏం చెప్తుందంటే చక్కగా ఒక మాట మాట్లాడుతుంది. మీ దాసురాలు నా ఏలినవాడా నీ జీవంతోడు అని ప్రమాణము చేయుచున్నాను. నీ శత్రువులు నా ఏలినవాడమైన నీకు కీడు చేయనుద్దేశించు వారును నాబాలు వలె ఉందురుగాక. చూడండి ఆమె చెప్తుంది, అయితే నేను నా ఏలినవాడవగు నీ యొద్దకు తెచ్చిన ఈ కానుకను నా ఏలినవాడవగు నిన్ను వెంబడించు పనివారికి ఇప్పించి నీ దాసురాలైన నా తప్పు క్షమించుము. నా ఏలినవాడవగు నీవు యెహోవా యుద్ధములు చేయిస్తున్నావు కనుక నా ఏలినవాడవు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును. ఈ సంతతి ఏది? శాశ్వతమైన సంతతి. నీ బ్రతుకు దినములు అన్నిటా నీకు అపాయం కలగకుండును. నేను హింసించుటకైనాను నీ ప్రాణం తీయుటకైనాను ఎవడైనా ఉద్దేశించిన ఎడల నా ఏలిన వాడగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవం మూటలో కట్టబడును. ఒకడు వెడిసిలలో రాయి విసిరినట్లుగా ఆయన నీ శత్రువులు ప్రాణములను విసిరివేయును. హల్లెలూయా, స్తోత్రం. చూసారా ప్రియులారా, ఎంత అద్భుతంగా ఎంత ఆశ్చర్యంగా జరుగుతూ ఉంది ఇక్కడ. కనుక ఆ కృప దావీదు భయపడినాడు కనుక ఆ కృప పొందుకున్నాడు. ఆ కృప పొందాడు. మరి అబిగైలు కూడా ఆశీర్వాదం పొందుకున్నది. చక్కగా ఏం ఆశీర్వాదం పొందిందని ఇక్కడ మనం చూస్తే 34వ వచనం, నీవు త్వరపడి నన్ను ఎదుర్కొన పోయిన ఎడల నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవం తోడు తెల్లవారిలోగా నాబాలుకు మగవాడొక్కడును విడువబడన్న మాట నిశ్చయముగా అని చెప్పి తన యొద్ద ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకొని, నీ మాటలు నేను ఆలగించి నీ మనవి అంగీకరించి తిని సమాధానముగా నీ ఇంటికి పొమ్ము ఆమెతో చెప్పాను. అబిగైలు తిరిగి నాబాలుకు నొద్దకు రాగా రాజులు విందు చేసినట్లు అతడి ఇంటిలో విందు చేసి త్రాగుచు బహు సంతోషించు మత్తులుగా ఉన్నప్పుడు కనుక తెల్లవారప్పుడు ఆమె అతనితో కొద్ది గొప్ప మరేది చెప్పలేదు. ఉదయం నాబాలుకు మత్తు తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులు తెలియచెప్పగా భయం చేత అతని గుండె పగిలెను. అతడు రాతి వలె బిగించుకుపోయాను. అవును ప్రియులారా, దేవుడు అక్కడ ముత్యాడు, నాబాలు చనిపోయాడని 38వ వచనంలో రాయబడింది. ఈ సంతానం శాశ్వతమైన సంతానం ఏది అని మనం చూస్తే లూకా సువార్త 18:39లో
దావీదు కుమారుడా నన్ను కరుణించు అంటాడు గుడ్డివాడు. ఆ సంతతి యేసుక్రీస్తు ప్రభువారి శాశ్వతమైన సంతానము. మన శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తే మనకు కూడా శాశ్వతమైన సంతానం యేసుక్రీస్తు ప్రభుని ధరించుకుంటాము. ప్రేమ స్వరూపుడు శాశ్వతమైన ప్రేమతో మనల్ని కూడా ప్రేమిస్తుంటాడు. మనల్ని ప్రేమిస్తే అన్ని విధాలుగా తప్పిస్తాడు ప్రియులారా. కనుక అలాంటి ప్రేమామయుడు కల్వారి శిలువలో రక్తం కార్చి ఆయన ప్రేమను వెల్లడిపరిచాడు. అలాంటి కృప మనందరికీ నీ వాక్యానికి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. వచ్చే వారం కూడా ధ్యానిస్తాము. కృపగల దేవ, జీవంగల తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. నాయనా శాశ్వతమైన కృప దావీదు పొందుకున్నాడు. కృప గురించి రాస్తున్నాడు ప్రభా తండ్రి. అంతేకాదు నాయనా, ఇష్టానుసారుడు కూడా దావీదుని చెప్పావు. కనుక తండ్రి నీ బిడ్డ నా ప్రభా నీకు స్తోత్రములు. మీరు శాశ్వతంగా ప్రేమిస్తున్నావు, మేము శాశ్వతంగా ప్రేమతో ప్రేమించాలని ఆశపడుతున్నావు, కోరుకుంటున్నావు. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రేమించాలి. అవును ప్రభా నీకు వందనాలు, స్తోత్రము నాయన. అన్ని శ్రమ, వేదన, కష్టం అన్ని నుంచి విడిపిస్తావు దేవా. నీకు వందనాలయ్యా తండ్రి ప్రభా. మానస చేసిన కుటుంబాలని ఆశీర్వదించి కొరతలు నింపండి, అనారోగ్యంతో స్వస్థపరచండి నాయన. చూచుచున్న వాళ్ళు, వింటున్న వాళ్ళు దేవా ఈరోజు మోకరించి కండ్లు మూసుకున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి, దీవించండి, పరిశుద్ధపరచండి దేవా. నీ రాకడ కొరకు సిద్ధపరచండి, ఎత్తబడి గుంపులు ఉంచండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు నాయన. చిన్నపిల్లల్ని ఎగ్జామ్ రాస్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి, మంచి రిజల్ట్ ఇచ్చి మంచి ఉద్యోగాలు దయచేయండి ప్రభా. యవన పిల్లలకు వివాహం జరిగించి రక్షణ దయచేయండి, ఆత్మీయంగా పెంచండి దయగల ప్రభానికి స్తోత్రం నాయన. వివాహం అన్నిలతో చేయకూడదు ప్రభా నాయనా తండ్రి ప్రభా. అలాగే వివాహం జరిగిన బిడ్డలకు సమాధాన ఐక్యత ఇచ్చి గర్భఫలం దయచేయండి నాయన. గర్భఫలం వచ్చిన బిడ్డలకు సుఖప్రసవం దయచేయండి నాయన. ఓ గొప్ప దేవా, ఎవరెవరు దుఃఖపడుతున్నారో, వేదన పడుతున్నారు, కన్నీళ్లు తుడిచి వాళ్ళ కొరతలు నింపండి నాయన. వ్యాధితో ఉన్న వాళ్ళకు స్వస్థపరచండి, అశాంతితో ఉన్న వారికి సమాధానపరచండి నాయన. నీకు వందనాలు, స్తోత్రము నాయన. రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని, కోర్టు సమస్యలో న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధ ప్రభా, ప్రేమగల ప్రభా, కరుణామూర్తి నీ దగ్గర అడగాల ప్రభా. మేము తండ్రి న్యాయంగా న్యాయం చేసేది మీరు ఒక్కడే, మనుషుల్ని కాదు ప్రభా, మీరు చేస్తావు ప్రభా. నీకు స్తోత్రములు నాయన. లోను నాయన రావాల్సిన వారు ఇప్పించండి నాయన, అద్భుతం చెయ్యండి ప్రభా. నీకు స్తోత్రాలు. ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇవ్వండి, బిజినెస్ చేసుకున్న బిడ్డలు, షాపు ఉండే వాళ్ళని దీవించండి దేవా తండ్రి. చదువుకున్న యవన బిడ్డలందరినీ దీవించి మీరే అద్భుతం చేయమని, దూర దేశంలో ఉండే బిడ్డలను ఆశీర్వదించమని ప్రభా తండ్రి. టీవీకి నా ప్రభా ప్రోగ్రాం సహాయపడుతున్న ప్రతి కుటుంబాలని దీవించమని, మా రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు శక్తిగల నామములో స్తుతిస్తూ ప్రార్థించి అడిగి వేడుకొంచు నా పరలోకమందున మా తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా వందనాలు.